మనకు అత్యంత ఉపయోగకరమైన విటమిన్ ఏదైనా ఉంది అంటే అది విటమిన్ డి అండి. విటమిన్ డి లోపం వల్ల మనకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనే టాపిక్ గురించి ఈ రోజు నేను చెప్పబోతున్నాను. సో మనకు విటమిన్ డి నేనా అని అనుకుంటారు. విటమిన్ డి తగ్గితే మీకు ఇన్ని రకాల డిసీజెస్ వస్తాయి. ఆల్మోస్ట్ ఇందులో మీకు నేను 22, 23, 24, 25, 26 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేవి మీకు విటమిన్ డి తగ్గుదల వల్ల చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో కోల్డ్ కఫ్ అంటే తరచుగా జలుబు దగ్గు రావడాలు ఇక్కడ నుంచి మొదలు పెడితే క్రానిక్ ఆస్థమాటిక్ పేషెంట్స్, టీబీ పేషెంట్స్ అక్కడ వరకు అంటే చిన్నగా మొదలైన ఇష్యూస్ మనం క్రానిక్ ఇష్యూస్ గా మార్చుకొని సంవత్సరాల తరబడి ఏదో ఒక మెడిసిన్ వాడుతూ వస్తున్నాం. ఇప్పుడు నాట్ ఓన్లీ రెస్పిరేటరీ ఇష్యూస్ అంటే శ్వాస సంబంధమైన వ్యాధులే కాదు, చాలా రకాల ఆరోగ్యపరమైన సమస్యలకి మీకు విటమిన్ డి తగ్గుదల అనేది మొట్టమొదటి కారణం. ఇప్పుడు జనరల్లీ మనం ఏం చెప్తుంటాము, ప్రైమరీ ఏదైనా ఇప్పుడు మనం బిల్డింగ్ కట్టేటప్పుడు పిల్లర్ వేస్తాం కదా, కింద ఫస్ట్ స్టెప్ అంటాం. ఆ ఫస్ట్ స్టెప్ విటమిన్ డి. ఇది తగ్గిన వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ అన్ని వస్తున్నాయి. సో ఏ డిసీజెస్ వస్తున్నాయి అంటే ఫస్ట్ పిల్లల్లో చూద్దామండి. చిన్న పిల్లల్లో చాలా మంది ప్రతి ఒక్కరు సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, మీరు చిన్న పిల్లలకు ఇప్పటి నుండి ఒకసారి చిన్న పిల్లల్లో మీరు ముక్కు ఇలా తీసి చూడండి. మీ ఇంట్లో ఒక 10 years లో పిల్లలు ఉన్నారనుకోండి, ఈవెన్ 8th class వరకు 9th class వరకు కూడా పిల్లల్ని ముక్కు తీసి మీరు ఇలా ఓపెన్ చేసి చూస్తే ముక్కులో కండ పెరిగింది అంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాజల్ పాలిప్స్. నాజల్ పాలిప్స్ కావచ్చు, టాన్సిలైటిస్ అని అంటాం. సో నాజల్ పాలిప్స్ అంటే ముక్కులో కండ పెరిగింది అని. సో ఏమవుతుంది, నీకు నోస్ బ్లాకేజ్ అవుతుంది, సరిగా శ్వాస అందదు. చిన్న పిల్లల్లో గురక రావడానికి కూడా ఫస్ట్ కారణం ఏంటంటే నాజల్ పాలిప్. సెకండ్ డిఎన్ఎస్ అంటాం, డివేటెడ్ నాజల్ సెప్టమ్ అంటాం, అంటే మీ బోన్ పక్కకు జరిగింది అని. మీకు నెక్స్ట్ టాన్సిలైటిస్ అంటాం. చిన్న పిల్లల్లో అతి సాధారణంగా చూసే ప్రాబ్లం టాన్సిల్స్ అని అంటాం. ఈ టాన్సిల్స్ అనేవి అందరికీ ఉంటాయి. టాన్సిల్ ఐటిస్ అంటున్నాం, ఇన్ఫ్లామేషన్. ఐటిస్ అంటే ఇన్ఫ్లామేషన్. సో ఎవరికైతే ఈ టాన్సిల్స్ అనేవి వాపు వస్తాయో అది కంటిన్యూస్ గా మీకు పెరుగుతూ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వైరస్ బ్యాక్టీరియా వచ్చి అటాక్ చేసింది అనుకోండి, మీ బాడీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి టాన్సిల్స్ అనేవి వాపుస్తూ ఉంటాయి. సో దీనికోసం మీరు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడుతుంటారా, తగ్గినట్టు తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ వస్తుంటాయి. సో మనకు జ్వరము, దగ్గు, జలుబు వస్తుందనంటే మనం ఏదో కాఫ్ సిరప్ వేసుకుంటే సరిపోదండి. టాన్సిల్స్ వచ్చాయా, నాజల్ పాలిప్స్ వచ్చాయా, ఇంకా కొంతమంది పిల్లల్లో అడినాయిడ్స్ అని అంటాం. సో ఈ అడినాయిడ్స్ అనేవి ఏంటంటే టాన్సిల్స్ అనేవి జనరల్ గా మీరు నోరు తెరిచి చూసినప్పుడు ఇక్కడ కనబడుతుంటాయి. అడినాయిడ్స్ ఏంటంటే మీ ముక్కు చివర కనిపించేవి. ఇవి జనరల్లీ మనకు స్కానింగ్స్ లో కనిపిస్తుంటాయి. ఈ అడినాయిడ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లల్లో శ్వాస సంబంధమైన వ్యాధులు అనేవి, ఇబ్బందులు అనేవి తలెత్తుతూ ఉంటాయి. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రైమరీగా విటమిన్ డి చెక్ చేసుకోవడం. సో ఈ విటమిన్ డి తగ్గిన పిల్లల్లో మీకు ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతూ ఉంటాం. ఎట్లా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది? ఇప్పుడు మనం టాన్సిల్స్ అనేవి ఏంటి, ఇట్స్ ఎ ప్రైమరీ ప్రొటెక్షన్. అంటే మీకు మీ బాడీని ప్రొటెక్ట్ చేయడానికి టాన్సిల్స్ అనేవి పోరాడుతూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో టాన్సిల్స్ గ్రేడ్ 2, గ్రేడ్ 3 వరకు వెళ్ళిపోయాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. సో మీరు ఇప్పుడు టాన్సిల్స్ వాపు వచ్చాయని టాన్సిల్స్ తీసేశారు అనుకోండి, మీ పిల్లలకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరగదు. ఎందుకంటే మీ బాడీలో ఫస్ట్ ప్రొటెక్ట్ చేసే ఆర్గాన్స్ టాన్సిల్స్, అడినాయిడ్స్. సో ఈ టాన్సిల్స్ అనేది మీరు తీసేసుకుంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీ బాడీ తట్టుకోలేక డైరెక్ట్ గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కాస్త లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లో అంటే లంగ్ లోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళిపోతాయి. సో వీటన్నిటికీ మీరు విటమిన్ డి అనేది చెక్ చేసుకుంటూ పిల్లలు విటమిన్ డి సిరప్స్ కానీ 8th class 9th class వరకు విటమిన్ డి టాబ్లెట్స్ కానీ వాడుతూ ఉంటే మీకు ఈ శ్వాస సంబంధమైన ఇబ్బందులు మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంటాయి, క్రానిక్ కాక ముందు. ఇది కాకుండా పిల్లల్లో క్యావిటీస్, ఏ పిల్లలైనా చూడండి చిన్న పిల్లల్లో క్యావిటీస్ కనిపిస్తుంటాయి. అంటే మీకు ద స్ట్రాంగెస్ట్ లేయర్ ఏంటంటే ఎనామిల్. మీ టీత్ పైన ఎనామిల్ పొర ఉంటుంది. ఈ ఎనామిల్ పొర అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇంత స్ట్రాంగ్ అయిన ఎనామిల్ ని కూడా పిల్లలకి మనము చాక్లెట్స్ ఇస్తూ, లేకపోతే షుగర్స్ ఎక్కువగా ఇస్తూ, లేకపోతే ఈ మధ్యలో కూల్ డ్రింక్స్ కూడా చిన్న పిల్లలు కూడా థమ్స్ అప్లు లేకపోతే ఇంకే ప్రైస్ అని అవన్నీ ఇవన్నీ తాగుతున్నాం. సో వీటిల్లో ఏమవుతుందంటే మీకు యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఎనామిల్ పొర అనేది పోయి మీకు చిన్న చిన్న రంధ్రాలాగా కనిపిస్తుంటాయి పళ్ళల్లో. సో వాటిని క్యావిటీస్ అంటున్నాం. సో ఈ క్యావిటీస్ కు కొంతమంది రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి వస్తుంది చిన్న పిల్లల్లోనే. వీటన్నిటికీ మీకు హెరిడిటరీతో ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో హెరిడిటరీ లేకపోయినా మీరు తీసుకునే షుగర్ కంటెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు మీ టీత్ పైన ఏమవుతుందంటే స్ట్రెప్టోకోకై అనే ఒక బ్యాక్టీరియా అనేది పెరుగుదల ఎక్కువగా అయిపోయి అదేం చేస్తుంది, మీ ఎనామిల్ పొరను తొలి చేస్తాం. సో దాని వల్ల ఏమవుతుంది, మీ టీత్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. చిన్నపిల్లల్లో ఈ టీత్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా విటమిన్ డి లోపమే
మేజర్ థింగ్. విటమిన్ డి ఎలా మీకు దానికి అంటే విటమిన్ డి కి మీకు టీత్ కి సంబంధం ఏంటంటే టీత్ లో ఉండేది కూడా మీకు స్ట్రాంగెస్ట్ బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ జా బోన్ కి స్ట్రాంగెస్ట్ బోన్ అనమాట. ఆ బోన్ కూడా అరిగిపోతూ ఉంటుంది. ఎందుకు అరిగిపోతుంది? బికాస్ ఆఫ్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల. మనం తినే ఫుడ్ లోంచి వచ్చే యాసిడ్ అనేది మీ టీత్ లో ఉండే బోన్స్ డ్యామేజ్ చేస్తుంది. సో ఈ బోన్స్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే విటమిన్ డి కరెక్ట్ గా ఉంటేనే మీ బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ జరుగుతుంది. అది ఏం చేస్తుంది? మీకు విటమిన్ K2 అని ఇంకొక విటమిన్ ఉంటుంది. ఆ విటమిన్ K2 మీ విటమిన్ డి కాల్షియం అబ్జార్ప్షన్ చేసుకుంటే విటమిన్ డి ఏం చేస్తుంది? K2 ఏం చేస్తుంది? ఆ విటమిన్ K2 తీసుకెళ్లి ఆ క్యావిటీస్ లో ఫిల్అప్ చేయడానికి మీ బోన్ స్ట్రాంగ్ గా ఉండడానికి పనికొస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల మీ పిల్లల్లో టూత్ క్యావిటీస్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఇండైజెషన్. చిన్న పిల్లలు అతి సాధారణ సమస్య ఏంటంటే మా పిల్లలు అన్నం తినట్లేదు, మా పిల్లలు ఏమి తినట్లేదు, ఈవెన్ 6th క్లాస్ కి వచ్చాడు అయినా ఏం తినట్లేదు, చూడడానికి చాలా బక్కగా ఉంటున్నారు. ఇది ప్రతి ఒక్క పేరెంట్ చేసే కంప్లైంట్. సో దీనికి కారణం ఏంటి? ఇండైజెషన్. సరిగా తినకపోవడము, అరగకపోవడము, ఒకవేళ కొంతమందికి అరగకపోవడం వల్ల కాన్స్టిపేషన్. కొంతమంది పిల్లలు 2-3 రోజులైనా మోషన్కి వెళ్తాం. సో కాన్స్టిపేషన్ అంటాం. సో దీని వల్ల ఎందుకు ఇదంతా వస్తుందంటే ఇండైజెషన్ వల్ల వస్తుంది. సో ఇండైజెషన్ అనేది ఆకలి లేకపోవడానికి గల కారణం ఏంటంటే మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఆ మంచి బ్యాక్టీరియాకి సపోర్ట్ చేసేది విటమిన్ డి. సో ఈ విటమిన్ డి అబ్జార్ప్షన్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడు మీ పేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతూ మీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతూ అప్పుడు మీకు తిన్న ఫుడ్ లోంచి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. సో ఇలా మీకు విటమిన్ డి అనేది ప్రైమరీగా ఇండైజెషన్ ఇష్యూస్ ను కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తగ్గిస్తూ వస్తుంది. నెక్స్ట్ చిన్న పిల్లల్లో కొంతమంది స్కూల్ కి వెళ్ళి రాగానే తలనొప్పి అనుకుంటాం. చిన్న పిల్లలు మీకు స్కూల్ కి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళకు కూడా నాకు తలనొప్పి వస్తుంది అనుకుంటాం. సో ఈ తలనొప్పి వస్తుంది అంటే దానికి మేజర్ రీజన్ ఏంటంటే విటమిన్ డి తగ్గడము అండ్ విటమిన్ B12 కూడా తగ్గడము. నెక్స్ట్ బ్రీతింగ్ ఇష్యూస్, శ్వాస సంబంధమైన ఇబ్బందులు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు ఈ ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉన్నట్టు ఎప్పుడైతే ఎడినాయిడ్స్, టాన్సిల్స్ ఉంటాయో అప్పుడు ఆటోమేటికల్లీ మీకు రెస్పిరేటరీ ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఇంకా అది పోను కొంతమందికి న్యూమోనియా స్టార్ట్ అయిపోతుంది, కొంతమందికి అస్తమా లాగా మారిపోతుంది. ఈవెన్ చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా శ్వాస అనేది ఫాస్ట్ గా మనకు బ్రీతింగ్ అనేది ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటుంది. ఆ ర్యాపిడ్ బ్రీతింగ్ ఇన్ఫాంట్స్ చిన్న పిల్లల్లో ర్యాపిడ్ బ్రీతింగ్ ఉండడానికి కూడా బ్రీత్ చేస్తూనే ఉంటారు చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు. ఆ ఇన్ఫాంట్స్ లో కూడా కారణం అంతలా మీరు సఫకేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే విటమిన్ డి అనేది తక్కువగా ఉందని దాని అర్థం. నెక్స్ట్ బ్రీతింగ్ ఇష్యూస్ తర్వాత స్కిన్ ఇష్యూస్. చిన్న పిల్లల్లో మనం అతి సాధారణంగా చూసే సమస్య ఏంటంటే ర్యాషెస్, అక్కడక్కడ ఎర్రటి మచ్చలు వస్తూ ఉంటాయి. ఏదైనా తిన్నా, లేకపోతే బయట ఆడుకున్నా, లేకపోతే ఏదైనా వెదర్ చేంజ్ అయినా, మీరు బయట తిరిగినా, సో ఇలా ఏదైనా ఫుడ్ ఎలర్జీ వల్ల, వెదర్ ఎలర్జీ వల్ల చాలా మంది పిల్లల్లో స్కిన్ ఇష్యూస్ వస్తుంటాయి స్టార్టింగ్ లో చిన్నవి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి గల ముఖ్య కారణం విటమిన్ డి లోపం. నెక్స్ట్ మీకు స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటాం. ఈ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ అంటే కొంతమంది ఈ మనకు వెనక వెన్నుముక అనేది కొంచెం వంగుతూ ఉంటాం. సో వీటిని లార్డోసిస్ అంటాం. సో ఈ లార్డోసిస్ కానీ లేకపోతే కొంతమందిలో గూని అంటారు తెలుగులో అయితే. ఈ బోన్ అనేది స్ట్రేట్ గా ఉండగా కొంతమంది పిల్లలు వాళ్ళ పోస్చరల్ చేంజెస్ వల్ల, అబ్నార్మాలిటీస్ వల్ల ఇలా వంగిపోతూ ఉంటుంది మీ నడుము. దాన్ని గూని అంటాము. అండ్ కొంతమంది పిల్లల్లో కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అని చెప్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ ద కామన్ థింగ్. అండ్ కాళ్ళు నొప్పుతున్నాయి, పిక్కలు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయి అంటారు. కొద్ది దూరం నడుస్తారు, ఆడరు, కొద్దిగా ఆడగానే పెయిన్స్ వస్తున్నాయి అంటారు. దానికి కూడా గల కారణం విటమిన్ డి తగ్గడం. నెక్స్ట్ కొంతమంది నిద్రలో ఉనికి పడుతుంటారు, నైట్ మేర్స్ అని అంటాం. సో ఈ నిద్రలో సడన్ గా ఉనికి పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఈవెన్ టాయిలెట్ కూడా చేసుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఇవన్నీ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫియర్, భయం వల్ల నైట్ మేర్స్ వస్తుంటాయి. ఈ నైట్ మేర్స్ రావడానికి గల కారణం కూడా యాంగ్జైటీ ఎక్కువగా డెవలప్ అవ్వడము. ఇది డెవలప్ అవడానికి గల కారణం కూడా మీకు పర్టికులర్ గా కొన్ని రకాల విటమిన్స్ తగ్గడం, అందులో విటమిన్ డి ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. నెక్స్ట్ ఈ మధ్య చిన్న పిల్లలు ఆల్మోస్ట్ ఒక 8 years 9 years ఉన్న పిల్లలకి ప్యూబర్టీస్ వస్తున్నాయి. చిన్న పిల్లల్లో, అమ్మాయిల్లో ప్యూబర్టీస్ అనేది ఎర్లీగా రావడం. జనరల్లీ 12-13 years రావడం ఓకే, కానీ ఈ జనరేషన్ లో ఏమైపోయిందనంటే 8-9 years కే ప్యూబర్టీస్ వస్తున్నాయి. ఎర్లీ ప్యూబర్టీస్ అంటాం. దీనికి కూడా కారణం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్, నెక్స్ట్ ఈ విటమిన్స్ లోపంలో పర్టికులర్ గా విటమిన్ డి తగ్గడం. సో ఇప్పటి వరకు మనం పిల్లల్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ చూసాము. విటమిన్ డి తగ్గడం వల్ల మనకు పిల్లల్లో ఇప్పుడు నేను చెప్పిన డిసీజెస్ అన్ని వస్తున్నాయి. నెక్స్ట్ పెద్దవారిలో రావడానికి గల కారణం ఏంటి, ఏ డిసీజెస్ వస్తున్నాయి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఓన్లీ హెడేక్ అంటారు, పెద్దవారిలో మైగ్రేన్ వస్తుంది. సో మైగ్రేన్స్ అనేవి
క్రానిక్ గా సంవత్సరాల తరబడి మీకు హెడేక్స్ అనేవి కొంతమందికి ముందర వస్తుంది, కొంతమందికి వెనక వస్తుంది, కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ అని రైట్ సైడ్ అని వన్ సైడ్ హెడేక్స్ వస్తుంటాయి. ఇవన్నీ మైగ్రేన్స్ అంట. మైగ్రేన్స్ రావడానికి గల కారణం కూడా విటమిన్ డి తగ్గుదల అండ్ B12 బి కాంప్లెక్స్ విటమిన్స్ అనేవి తగ్గడం. నెక్స్ట్ క్రానిక్ సైనసైటిస్. పెద్దవారిలో మీరు ఎవరికి అంటే శ్వాస ఇబ్బందులు లేవగానే నాకు ఒక 100 తుమ్ములు వస్తున్నాయి సార్ అంటారు కొంతమంది రాగానే. సార్ పొద్దున లేవగానే నాకు సీజన్ సంబంధం లేదు, ఈవెన్ ఎండాకాలంలో కూడా పొద్దున లేవగానే 100 తుమ్ములు వస్తాయి. అండ్ కొంతమందికి ఏమంటారంటే తుమ్ములతో పాటు నాకు సార్ ఎప్పుడు రన్నింగ్ నోస్ ఉంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. సో దీనికి గల కారణం ఏంటంటే సైనసైటిస్ అంటాం. సో ఇలా క్రానిక్ సైనసైటిస్ కానీ, లంగ్ ఇష్యూస్ లైక్ టీబీ కానీ, అస్తమా కానీ, న్యూమోనియా కానీ, బ్రాంకైటిస్ కానీ, సో ఇలా మల్టిపుల్ రెస్పిరేటరీ ఇష్యూస్ రావడానికి గల కారణం కూడా విటమిన్ డి. దెన్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు పిల్లల్లో మనకు క్యావిటీస్ వస్తున్నాయని చెప్పాను కదా, అదే పెద్దవారిలోకి వస్తే పెరియోడాంటైటిస్ అని అంటాం. అంటే టీత్ అనేది కంప్లీట్ గా అరుగుదల. ఎందుకంటే మీరు తీసుకునే కొంతమంది డ్రింకింగ్ చేస్తుంటారు, బీర్ అలవాటు ఉంటుంది, లేకపోతే ఏదో ఒక డ్రింకింగ్ చేస్తుంటారు. సో వాటిల్లో ఉండే సోడా కంటెంట్ ఎక్కువైపోయి మీకు అసిడిక్ కంటెంట్ ఎక్కువైపోయి మీ కంప్లీట్ టీత్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఈ పెరియోడాంటైటిస్, పళ్ళ అరుగుదల లేకపోతే పళ్ళ చిగుళ్ళ నుంచి రక్తం కారడం, వీటన్నింటికి గల కారణం కూడా విటమిన్ డి తగ్గడం. సో డెంటల్ ఇష్యూస్ కూడా మనకు విటమిన్ డి తగ్గుదల అనే మేజర్ రీజన్. నెక్స్ట్ ఇంకా జీర్ణ సంబంధ వ్యాధులు, మీకు డైజెషన్ ఇష్యూస్, ఇంకా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అనేవి కామన్ గా అందరినీ చూస్తున్నాము. 20 years తర్వాత ప్రతి ఒక్కరు మార్నింగ్ లేవగానే ఏదో అరగడానికి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. సో ఈ జీర్ణ సంబంధమైన వ్యాధులు ముఖ్యంగా IBS, GERD, అల్సరేటివ్ కొలైటిస్. IBS అంటే ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటాము, GERD అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము, అల్సరేటివ్ కొలైటిస్, క్రాస్ డిసీజ్, దీస్ ఆర్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్. అంటే డైజెషన్ సరిగా కాక మనకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. వీటన్నింటినీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాం. సో ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటే కొంతమందికి వాటర్ తాగినా మోషన్కి వెళ్ళిపోతుంటారు, ఏదైనా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతుంటారు. సో వీటన్నింటికి రావడానికి గల కారణం కూడా విటమిన్ డి తగ్గడం వల్ల, మీ బాడీలో న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ జరగకపోవడం వల్ల మీకు ఇవన్నీ జీర్ణ సంబంధ వ్యాధులు అనేవి రోజుకు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ 5th one సోరియాసిస్. ఇంకా స్కిన్ ఇష్యూస్ లో ద మేజర్ డిసీజ్ ఏంటంటే సోరియాసిస్, ఎగ్జిమా. సో ఇట్లా విటిలిగో, తెల్ల మచ్చలు అంటాం. వీటన్నింటికి గల ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ డి అనేది తగ్గడం. నెక్స్ట్ ఇంకా మీకు మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఆస్టియోఆర్థరైటిస్, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, అంటే మీకు ఉన్న కంప్లీట్ బోన్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే బొక్కల్లో కంప్లీట్ గా అరుగుదల, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ జాయింట్ రిలేటెడ్ ట్రబుల్స్ లో, వాటన్నిటికీ ఫస్ట్ రీజన్ విటమిన్ డి తగ్గడం. సో విటమిన్ డి తో పాటు K2 కూడా తగ్గడం. నెక్స్ట్ ఆస్టియోఆర్థరైటిస్ ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటే కొంతమంది కాళ్ళు ఆడిస్తూ ఉంటారు ఊరికే, ఈవెన్ ఒక దగ్గర సరిగా నిల్చోలేకపోతుంటారు, ఊరికే అటు ఇటు నడవడం లేకపోతే కూర్చున్నా కానీ కాళ్ళు ఒకేలా ఇలా 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 ఆడిస్తూ ఉంటారు. సో దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాము. ఈ రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ కూడా కారణం విటమిన్ డి తగ్గడం ప్రైమరీగా స్టార్టింగ్ లో. అండ్ మగవారిలో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో పెళ్ళవుతుంది, ఒక 1-2 years తర్వాత ఏమవుతుంది, మీకు ఎలక్షన్స్ సరిగా రావు. సో అప్పుడు ఏమవుతుంది, మీకు పార్టిసిపేట్ సరిగా చేయలేకపోతుంటారు. ఈవెన్ ఇట్ లీడ్స్ టు ఇన్ఫర్టిలిటీ ఆల్సో. ఈ జనరేషన్ లో ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్టిలిటీ. మగవారిలో సంతానలేమి, మగవారిలో కంప్లీట్ గా సీమెన్ కౌంట్ పడిపోవడం, అజూస్పెర్మియా అంటాం, అలిగోస్పెర్మియా అంటాం. ఇట్లా స్పర్మ్ కౌంట్ తగ్గడానికి కూడా విటమిన్ డి ఇస్ ద మేజర్ లింక్ ఉంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కి కూడా మగవారిలో విటమిన్ డి తగ్గుదల అనేది ద ప్రైమరీ రీజన్. అండ్ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఇంకా మీకు కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ లో యూరిన్ అనేది సరిగా అవుట్పుట్ ఉండకపోవడము, డ్రాప్స్ రావడం, ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ లో ప్రోస్టేట్ ఇష్యూస్ రావడం మగవారిలో. ఇవన్నీ ఏంటంటే బికాస్ ఆఫ్ మీకు మీ యూరినల్ బ్లాడర్ అనేది దాంట్లో ఉండే స్ట్రెంత్ అనేది తగ్గిపోవడము, మజిల్ స్ట్రెంత్ అనేది తగ్గిపోవడము, కొల్లాజెన్ సబ్స్టెన్స్ తగ్గిపోవడము, ఇవి తగ్గిపోవడానికి గల కారణం కూడా విటమిన్ డి తగ్గడం. నెక్స్ట్ ఇంకా కొంతమందిలో మీకు కళ్ళు అనేవి ఐస్ ఇష్యూస్ ఉంటాయి, మయోపియా అంటాం. అంటే దగ్గర ఉన్నాయి కనబడతాయి కానీ దూరం ఉన్నాయి కనబడతాయి, మయోపియా అంటాం. స్టార్టింగ్ ఆఫ్ మయోపియా. అండ్ కొంతమందికి గ్లకోమా అంటారు. గ్లకోమాలో మీకు ఈవెన్ మీకు నర్వ్ డ్యామేజ్ కూడా అవుతుంటుంది ఐస్ లో. సో వీటనేది కూడా ప్రైమరీ రీజన్ విటమిన్ డి తగ్గడం. సో విటమిన్ డి అనేది అందుకోసమే నేను స్టార్టింగ్ లో చెప్పా ద ఫ్యామిలీ స్టార్ అని. ఫ్యామిలీ ప్యాకేజ్ ఫర్ యువర్ హెల్త్ ఏదైనా ఉంది అంటే విటమిన్ డి. ఎప్పుడైతే మీకు ఇట్లాంటి ఇష్యూస్ కనబడుతున్నాయో మీరు విటమిన్ డి చెక్ చేసుకుంటే అది లిమిట్స్ లో
కంటే రిఫరెన్స్ రేంజ్ కంటే తక్కువగా ఉంటే ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ వాడుకుంటే మీకు ఎంతో కొంత చేంజ్ కనిపిస్తుంటుంది. అంటే మీరు డైరెక్ట్ గా టాబ్లెట్స్ వాడకుండా, అంటే మీకు ఏదైనా ఇష్యూ ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఆ టాబ్లెట్స్ వాడకముందు మీరు ఇది వాడి చూడండి, మీకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుంది. అండ్ లాస్ట్లీ ఫిమేల్స్ లో, ఆడవారిలో వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి? సో జనరల్ ఇంతకుముందు చెప్పినట్టు ఎర్లీ ప్యూబర్టీస్, పిల్లలు 8 years 9 years ఉంటారు, ఈ మధ్యలో పీరియడ్ స్టార్ట్ అయిపోతున్నాయి, ఎర్లీ ప్యూబర్టీస్ అంటాం. దీనికి గల కారణం కూడా హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్. ఆ హార్మోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి గల కారణం కూడా థైరాయిడ్ డిస్ఫంక్షన్ అండ్ ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ సరిగా విడుదల కాకపోవడము, నెక్స్ట్ విటమిన్ డి లోపం. సో ఈ ఎర్లీ ప్యూబర్టీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ప్రైమరీ రీజన్ విటమిన్ డి. నెక్స్ట్ కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సరిగా ఎవ్రీ మంత్ రాకపోవడం, వచ్చినా కానీ ఈవెన్ 40 days, జనరలీ 28 days సైకిల్ ఉండాల్సింది 40 days కూడా వెళ్ళిపోవడం. సో కొంతమందిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో పాటు మీకు యూటరస్ లో అంటే గర్భాశయంలో గడ్డలు రావడం, ఫైబ్రాయిడ్స్ అంటాం, పీసీఓఎస్ అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. అంటే మీకు గర్భాశయంలో గడ్డలు రావడానికి కూడా ద ప్రైమరీ రీజన్ ఇస్ విటమిన్ డి తగ్గడం. నెక్స్ట్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్. ఈవెన్ కొంతమంది పీరియడ్స్ లో జనరలీ 3 days కు 4 days కు కంప్లీట్ 5 days కంప్లీట్ కావాల్సిన పీరియడ్స్ కొంతమంది 10 days 11 days కూడా అట్లా ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉంటాం. ఈ ఓవర్ బ్లీడింగ్ కావడానికి గల కారణం కూడా మీకు విటమిన్ డి అనేది స్టార్టింగ్ లో తగ్గడం. సో ఎందుకంటే దీనికి మీ ఇమ్యూన్ సిస్టమ్ కు సంబంధం ఉంటుంది, విటమిన్ డి కి మీ హార్మోన్స్ కు సంబంధం ఉంటుంది, విటమిన్ డి కి మీ థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా సంబంధం ఉంటుంది. సో చాలా మందిలో థైరాయిడ్ డిస్ఫంక్షన్ రావడానికి గల కారణం కూడా ప్రైమరీగా మీకు ఇవన్నీ తగ్గడం, విటమిన్స్ తగ్గడం. ద ఫ్యామిలీ స్టార్ విటమిన్ డిని మీరు కరెక్ట్ గా చేసుకుంటే మీకు స్టార్టింగ్ లో హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.